హాయ్ గైస్, ఎలా ఉన్నారు మీరంతా? ఈరోజు నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఒక కొత్త రెసిపీతో. దానికి కావాల్సినవి ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీ, కొత్తిమీర. ఇదేంటంటే రాత్రి మిగిలిపోయిన ఇడ్లీ పిండి అండి. దాంతో ఒక కొత్త స్నాక్ చేద్దామా? ఇడ్లీ పిండిలో జీలకర్ర వేసుకోవాలి, ఆనియన్స్ సన్నగా తరుక్కున్నవి వేసుకోవాలి, అలాగే పచ్చిమిర్చి, సన్నగా తరిగిన కొత్తిమీర యాడ్ చేసుకోవాలి, తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని అన్నీ సరిగ్గా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి. ఇవన్నీ ఆయిల్లో కాస్త ఫ్రై చేసుకొని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. నేను ఎలాగూ తర్వాత ఫ్రై అవుతాయి కదా అనేసి పచ్చివే వేసాను. అది మీ టేస్ట్ని బట్టి. ఇంకా ఆల్రెడీ ఇడ్లీ పిండిలో సాల్ట్ వేసాను, కాకపోతే వీటికి సరిపోవాలి కదా అనేసి మళ్ళీ కొంచెం సాల్ట్ వేసాను అంతే. బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పక్కన ఉంచాలి. ఆలోపు మనము ఈ పొంగనాల ప్లేట్ అనేది ఫ్రీ హీట్ చేసుకోవాలన్నమాట. ఆల్రెడీ మా బాబుకు ప్లేన్ వేసాను పొంగనాలు. సో మా కోసము పచ్చిమిర్చి, ఆనియన్స్ మిక్స్ చేసినవి వేసుకుంటున్నాం. వాడు ఇవి తినడు కాబట్టి ప్లేన్ వేసాను. ఇప్పుడు అన్ని పొంగనాల గుంతల్లో ఆయిల్ అనేది వేసుకోవాలండి. సో ఆయిల్ అనేది వేడైంది కదండి. ఇప్పుడు మనము మిక్స్ చేసి పెట్టుకున్న ఇడ్లీ బ్యాటర్ అనేది ఇందులో పొంగనాల్లాగా వేసుకోవాలండి. ఇప్పుడు ఇడ్లీ బ్యాటర్ అనేది అన్నింట్లో వేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక మూత పెట్టేసుకొని 10 to 15 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో కుక్ చేస్తే ఏమవుద్దంటే కింది సైడ్ మాడిపోతుంది, కానీ లోపల అనేది కుక్ అవ్వదు. ఎప్పుడు కానీ లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి, అప్పుడే టోటల్గా కుక్ అవుతుంది. నెక్స్ట్ ఒకవైపు బాగా బ్రౌన్ కలర్ వచ్చింది, నెక్స్ట్ టర్న్ చేసుకొని ఇంకో వైపు కూడా కుక్ చేసుకోవాలి మనం. ఇలాగే అన్నీ టర్న్ చేసుకోవాలి. మిడిల్లో ఫ్లేమ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది. సైడ్స్లో కొంచెం లైట్గా వచ్చింది. మిడిల్లో మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చాయి కండి. ఫ్లేమ్ అనేది మిడిల్లో ఎక్కువగా ఉంటుంది కదా స్టవ్లో. సైడ్వి కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ వచ్చాయి. ఇవన్నీ టర్న్ చేసేసుకోవాలి మనం రెండవ వైపు. సైడ్ మంట తక్కువగా తగిలిన ప్లేస్లో కొంచెం లైట్ బ్రౌన్ వచ్చాయి. ఇవి రెండు ఫ్రెండ్స్ అనుకుంటా, ఒకదాన్ని తిప్పితే ఇంకోటి కూడా తిరుగుతుంది. అన్నీ రెండవ వైపు టర్న్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని సిమ్లో 10 మినిట్స్ అనేది రెండవ వైపు కూడా కుక్ అయ్యే విధంగా కుక్ చేసుకోవాలి మనం. ఇప్పుడు ఒకసారి మూత తీసేసి చెక్ చేద్దాం మనము రెండవ వైపు కుక్ అయ్యాలేవు. రెండో వైపు కూడా బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా. సో ఇవి డన్. ఇప్పుడు మనము మనకి ఇష్టమైన చట్నీతో సర్వ్ చేసుకోవడమే. వేడివేడిగా తిన్నా, కొంచెం కూల్ అయ్యాక తిన్నా టేస్ట్లో ఏమాత్రం అంత చేంజ్ ఏమి ఉండదు, చాలా టేస్టీగా ఉంటాయి. సో నేను ఇక్కడ పల్లి చట్నీ చేసుకున్నాను, దాంతో సర్వ్ చేస్తున్నాను. మీకు నచ్చిన కొబ్బరి చట్నీ కానివ్వండి, టమాటో చట్నీ కానివ్వండి, ఏదైనా బాగుంటుంది కాంబినేషన్. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఎప్పుడు ఇడ్లీలు బోరు కొట్టినా ఒక్కసారి ఇడ్లీ పిండితో ఇలా ట్రై చేసి చూడండి, చాలా యమ్మీగా ఉంటాయి.
ఇవి మా బాబు కోసం ప్లెయిన్‌గా వేసినామండి. ఇందులో ఏవి యాడ్ చేయలేదు. ఓన్లీ ఇడ్లీ పిండి ఇలా వేసేసాను అంతే. ఇడ్లీ కంటే ఇది చాలా టేస్టీగా ఉంది. వాడికి బ్రౌన్ కలర్ అస్సలు రాకూడదు. చాలా లైట్ బ్రౌన్ రావాలి. అందుకే చాలా లైట్‌గా ఉన్నప్పుడే టర్న్ చేసాం కలర్. కానీ కుక్ అవుద్దండి. మనం సిమ్‌లో పెట్టి కుక్ చేసుకుంటాం కాబట్టి ఆటోమేటిక్‌గా కుక్ అవుతుంది. కాకపోతే ఎక్కువ వాడికి బ్రౌన్ రాకూడదు. వాడి మట్టుకి ఇలా ఒక ప్లేట్ అనేది వాడికి సెపరేట్‌గా తీసిచ్చాను. మేము స్పైసెస్ యాడ్ చేసుకున్నాము. ఇంతకుముందు చూపించాను కదా అలా. ఇది ఓన్లీ ప్లెయిన్ ఇడ్లీ బ్యాటర్ అంతే. ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఫుల్గా వాచ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇది మామిడి ప్లేట్ విత్ పల్లి చట్నీతో వాడికి ప్లెయిన్ పొంగనాలన్నమాట. నాకు చాలా ఇష్టం పొంగనాల చట్నీతో. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్.